రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, ఈ లోకము కొరకు, లోకములో ఉన్న ప్రజల కొరకు రక్తాన్ని కాచిన యేసు ప్రభు వారికి జై జై కలుగునుగాక, జయం కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రామ పెద్దలారా, ఈరోజు యేసు ప్రభు వారు మన వీధిలోకి వచ్చిన్నారు కనుక ఆయనలో ఏక భేదము లేదు, కులము మతము ఎలాంటి భేదం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అందరి కొరకు ఆయన ప్రాణం అర్పించాడు కనుక ఆ స్వర్గానికి మార్గాన్ని వేయటానికి ప్రభు మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. కనుక ఇది ఒక మతం కాదు, ఒక ఏది కాదు, దేవుని యొక్క మంచి మార్గం. ఈ మార్గంలోకి వస్తే నేను రక్షించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రభు మనల్ని ఆ యొక్క స్వర్గంలో వారసులుగా చేర్చుకోవడానికి, ఆయన రక్తంలో కడగటానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడే దగ్గరలో మనకి పరిశుద్ధ ప్రార్థనా మందిరం వెంపటి పాండు గారి ఇంటి పక్కన మాదాసు నరసయ్య గారి ఇంటి ఎదురుగా ఉంది. ఆ ప్రార్థనా మందిరానికి మీరు రండి, రక్షించబడండి, ప్రభువును ఆరాధించండి. ఏ మతం కాదు, కులం కాదు, ఏ భేదం లేదు కనుక ఆ మందిరంలో మీరు అందరూ చేరితే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈ లోకంలో జీవించినంత కాలం ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా స్వర్గానికి మనం వెళ్ళటానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా.